అందరి పత్రికా సోదరులకు అందరికి కూడా జై భీమ్. నేడు ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా మా గురువులైనటువంటి అంటే మాకు దిశానిర్దేశం ఈ దేశంలో ఏం పని చేయాలని దిశానిర్దేశం ఇచ్చినటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులే, బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కాన్సీరామ్ గారు ఏదైతే ఈ దేశంలో ఏం పని చేయాలని మాకు నిర్దేశించారో ఆ పని చేయడంలో భాగంగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా నిన్న పేపర్లో వచ్చినటువంటి పిల్లల మూత్రపిండాలకు రాళ్ళ దెబ్బలు, తక్కువ నీళ్ళు తాగడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటున్నాయని నిన్న ఈనాడులో ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్లు వచ్చాయి. దాని మీద బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్గా స్పందిస్తూ ఈరోజు ఈ సమావేశానికి విలేకరుల సమావేశానికి వచ్చిన పత్రికా సోదరులకందరూ కూడా మనస్ఫూర్తిగా జేబీఎంలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అన్ని వర్గాల ప్రజలకు కూడా జేబీఎంలు తెలుపుతూ మీరు కూడా ఈ విషయంలో అందరూ ఆలోచన చేయాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరులారా, నిన్న మనము రెండు పేపర్లను మనం ముఖ్యంగా మెయిన్ పేపర్లు చూసినట్టయితే ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈ రెండు పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది. ఏమని వచ్చిందంటే చిన్నపిల్లలు మంచినీళ్ళు తాగకపోవడం వల్ల లేకపోతే ప్రాసెసింగ్ ఫుడ్ ఏదైతే తినడం వల్ల ఉస్మానియాలో గత 6 నెలల నుండి టెస్టులు చేస్తే అంటే అబ్జర్వేషన్ చేస్తే 109 మంది పిల్లలకు ఇన్వెస్టిగేషన్ చేస్తే మంచినీళ్ళు తాగకపోవడం వల్ల మరి మూత్రపిండాలు దెబ్బతింటున్నాయనే దాని మీద ఒక రిపోర్టు ఉస్మానియా మెడికల్ కాలేజ్ వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసిరు. ఇది ఈనాడు, ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఐటమ్ ఇది. అయితే ఇక్కడ ఒక విషయం ఉన్నది, మీరు గమనించాలి. ఉస్మానియా హాస్పిటల్కు ఎవరు వెళ్తారు అనేది చాలా ముఖ్యమైన పాయింట్. నేటి ఈ సమాజంలో ఈ రోజుల్లో ప్రభుత్వ హాస్పిటళ్లకు, అది కూడా ముఖ్యంగా ఉస్మానియా హాస్పిటళ్లకు ఏ ప్రజలు వెళ్తారు? డబ్బులు లేని వాళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేని వాళ్ళు, ఎక్కడ కూడా ఇబ్బంది అంటే ఎక్కడ కూడా వాళ్ళకి ఏం అర్థం కాక ఏదో ఒక సార్నో లీడర్నో పట్టుకొని ఉస్మానియా హాస్పిటల్కి పోయి వాళ్ళు వాళ్ళ రోగానికి చెప్పుకోవడానికి ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఉస్మానియా హాస్పిటల్లో 100కి 90 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే అక్కడ పేషెంట్లుగా ఉంటారు. 100కి 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అగ్రకుల పేదలు కూడా ఉండే అవకాశం ఉంది, కానీ తక్కువ శాతం ఉండే అవకాశం ఉంది. నాకు తెలిసి ఈ 109 మంది పిల్లలు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేసిరో ఉస్మానియా హాస్పిటల్లో ఆ పిల్లలు, వాళ్ళు 99% బహుజనులు అనే విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. 99%. అయితే నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, మరి ఇది ఎక్కడెక్కడి నుంచో ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఉస్మానియా హాస్పిటల్కి వచ్చి వాళ్ళు టెస్టులు చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అయిందని చిన్నపిల్లలు 0 to 15 years అంటే 5 to 15 years వరకు టెస్టులు చేశారు. నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఒక విజ్ఞప్తి, మీరు ఆలోచన చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఒక సూచన, ఒకటి మీకు విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ రాష్ట్రంలో 12,700 గ్రామాలు ఉన్నాయి, సుమారు 20,000 స్కూల్స్ ఉన్నాయి. ఆ 20,000 స్కూల్లో సుమారుగా 19 లక్షల మంది పిల్లలు చదువుకుంటారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. అందులో 12 లక్షల మంది అమ్మాయిలు ఉంటారనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అంటే నేటి ఈ మన గవర్నమెంట్ స్కూళ్ళ రిపోర్టు కానీ పరిస్థితిని కానీ గమనిస్తే రాష్ట్రంలో ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా టాయిలెట్స్ మంచిగా లేవనే విషయము ప్రభుత్వానికి తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు, మాలాంటి వాళ్ళకి తెలుసు, మీలాంటి వాళ్ళకు కూడా తెలుసు. అంటే ఒక 500 మంది 300 మంది చదువుకునే పాఠశాలలో
టాయిలెట్ నిర్వహణ లేకపోవడం వల్ల పిల్లలు మంచినీళ్ళు తాగుతలేరని ఎన్నో పేపర్లల్లో ఎన్నో సందర్భాలలో ఆర్టికల్స్ కూడా వచ్చాయి. వెలుగు పేపర్లు వచ్చినాయి. రీసెంట్ సరునాల్లో కూడా ఒక 6 నెలల క్రితం సరునాల్లో జరిగింది. ఇట్లా చాలా ప్రదేశాలల్లో ఎన్నో పేపర్లల్లో మీడియాలల్లో ఎన్నో సందర్భాలల్లో జరిగింది. అంటే ఏమర్థమవుతున్నది? సుమారుగా 12 లక్షల మంది అమ్మాయిలు టాయిలెట్ల సౌకర్యము యూజ్ చేసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల మంచినీళ్ళు ఇష్టంగా తాగుతలేరు అనే విషయం ఇది స్పష్టమవుతున్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, ప్రతిపక్ష పార్టీలైన టీఆర్ఎస్కు బీజేపీ కూడా తెలుసు, కమ్యూనిస్ట్ వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ తెలుసు, అన్ని పార్టీలకు తెలుసు. రోజు 109 మందిని సర్వే చేస్తే, ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి నీళ్ళు తాగకపోవడం వల్ల అని అంటే, మరి 20 లక్షల మంది చదువుకుంటున్న ఈ ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ లేకపోవడం వల్ల మంచినీళ్ళు తాగుతలేరు అనేది నిజం. మరి రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలల్లా లక్షల మంది కిడ్నీలు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది కదండి. లక్షల మంది కిడ్నీలు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది కదా. లక్షల మంది పేద పిల్లలు చనిపోయే అవకాశం ఉంది కదా, వాళ్ళ జీవితాన్ని అనుభవించకముందే. ఈ విషయం ప్రభుత్వానికి అర్థమవుతలేదా అని అడుగుతున్నా నేను. ఈ విషయం ప్రభుత్వానికి అర్థమవుతలేదా అని అడుగుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుంది ఇందుకేనా అంటున్నా నేను. ఆంధ్రోళ్ళ మీద పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది మీరు పదవులు అనుభవించడానికే తప్పిస్తే పేదల సమస్యలు పేదల సమస్య పరిష్కరించడానికి కాదా? టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం పేరు మీద అధికారం వచ్చినప్పటికీ ఆ పార్టీ కూడా సమస్యను పరిష్కరించలే కదా. మరి దేనికి తెలంగాణలో అధికారం వచ్చినట్టు తెలంగాణ ఉద్యమం పేరు మీద? పేదలు అంటే కేవలము మన పథకాలు ఇస్తే సరిపోతుందా? పథకాలు ఓట్ల కోసమా, వాళ్ళ పేదరికం నిర్మించడం కోసమా? మరి పథకాలు ఇవ్వగలిగిన వాళ్ళు మీరందరూ ఈ పేద అమ్మాయిలు ఆత్మగౌరవ సమస్య, వాళ్ళకుండే అమ్మాయిలకుండే నెలసరి సమస్య ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారనే విషయాన్ని మానవత్వం ఉన్న మనం అందరం మన బిడ్డల పరిస్థితి ఏందని ఆలోచన చేయడానికి వీలు లేదా అండి? అర్థమవుతలేదా? సమాజం ఇన్ని రోజుల నుంచి బతుకుంటుంది, ఎన్నో పేపర్లు, చిన్న చిన్న వీడియోలు, సమస్యలు అన్నీ వస్తున్నాయి. ఈ ప్రభుత్వానికి అర్థం కావట్లేదా? ఆంధ్ర పెత్తందారులను తెలంగాణ నుంచి తరిమి కొట్టింది ఈ పేద పిల్లల్ని చంపడానికేనా? దేనికండి? ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది అంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కదా 90%. అంటే మీరు అధికారం ఉండి మా పిల్లల్ని, మీకు అధికారం మేమందరం ఇచ్చి 1200 మంది బలిదానమై మీకు అధికారం ఇచ్చింది మా పిల్లల్ని మెల్లమెల్లగా చంపడానికేనా? టిఆర్ఎస్ పార్టీ మంచి పార్టీ కాదని, తెలంగాణ ప్రజలను పట్టించుకోవట్లేదని చెప్పి అధికారంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందండి? రేవంత్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీని తిట్టకుండా తిట్టారండి. ఆయన ఇవాళ సీఎం అయ్యారు, ఆయన సంతోషం. మరి మీరైనా చూడాలి కదా. కేసీఆర్ మంచోడు కాదంటున్నా మీరు. మరి ఈ పేద ప్రజల ప్రభుత్వ పాఠశాల విషయాన్ని మీరు పట్టించుకోకపోతే మీరెట్లా మంచోళ్ళు? అదే కాకుండా ఈ టిఆర్ఎస్, కాంగ్రెస్ రెండు మంచి పార్టీలు కావు. ఈ రెండు దొంగ నాటకాలు ఆడుతున్నాయి. మేమే తెలంగాణ ప్రజలకు న్యాయం చేసామని బీజేపీ పార్టీ మాట్లాడుతుంది. బండి సంజయ్ ఈరోజు పేపర్ చూడండి, బండి సంజయ్ గారిని, సెంట్రల్ మినిస్టర్ గారిని ఈరోజు పేపర్ చూడండి. ఆయన సైకిల్ మనస్తున్నాడు. అయ్యా బాబు, అమ్మాయిలు ప్రభుత్వ పాఠశాల మంచినీళ్ళు తాగట్లేదు, టాయిలెట్ కంట్రోల్ చేసుకున్న కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, మంచినీళ్ళు తాగుకున్న కిడ్నీలు ఖరాబ్ అవుతాయి.
నీ సైకిళ్ళ పంచాయతీ పక్కన పెట్టి ముందు మనిషికి ఎమర్జెన్సీ విషయమైన టాయిలెట్ల మీద మీరు దృష్టి పెట్టాలి. దేశంలో ఎన్నో శౌచాలయాలు మీరు నిర్మించాలని చెప్తున్నారు. అది వ్యక్తిగత శౌచాలయాలు ఎవరు వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. 500 మంది చదివే ప్రభుత్వ పాఠశాల ఎవరు క్లీన్ చేయాలా? ఈ విషయం ప్రభుత్వాలకు తెలియదా? ప్రతిపక్షాలకు తెలియదా? ఈరోజు టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఏమని విమర్శిస్తుందండి? పథకాలకు డబ్బులు లేకుండా చేస్తుంది అంటుంది. టిఆర్ఎస్ పార్టీ అన్ని పథకాలకు డబ్బులు లక్షల కోట్లు ఇచ్చింది. మరి ఈ గవర్నమెంట్ స్కూళ్ళకి ఎవరు ఇవ్వాలి పైసలు? ఎవరు ఇవ్వాలి? చదువు సంగతి పక్కకు పెడితే, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయం పక్కకు పెడితే మాన ప్రాణాలు లేని పరిస్థితి ఉందండి తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి గ్రామంలో పేదల డబ్బులు లేనందుకు మీరు అధికారం తీసుకొచ్చినందుకు కిడ్నీలు చంపుకొని బతకాలా? మీరు చూడండి, చదువుకున్న పిల్లలు రాబోయే వాళ్ళు నిజంగా ఉద్యోగం రాకముందు, పెళ్లిళ్ళు కాకముందే వాళ్ళ కిడ్నీలు ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇది ఈ రిపోర్టే, డాక్టర్లు చెప్పిన రిపోర్టే కదా. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున. అయ్యా, మీరు ఇమ్మీడియట్గా మీరు పథకాలకు పైసలు ఇస్తారో లేదో మాకు సంబంధం లేదు, కానీ మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ల సమస్య మీరు పరిష్కరించకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మొత్తం ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలను ఏకం చేస్తూ అన్ని సంఘాలను, అన్ని పార్టీలను, అన్ని బహుజన పూలే అంబేద్కర్, సావు మహారాజ్, పెరియార్, నారాయణ గురు, కాంచీరామ్ గారు పేర్ల మీద నడుస్తున్న ఏవైతే ఉద్యమాలు అన్నింటినీ కూడా ఏకం చేస్తూ ఈ తెలంగాణలో పెద్ద ఉద్యమాన్ని నిర్మించే బాధ్యత బీఎస్పీ తీసుకుంటుందనే విషయం మీకు స్పష్టం చేస్తున్నాం. మీరు అనుకోవచ్చు, మీకు తెలుసు క్లియర్గా, ఆంధ్రలో డబ్బు ఉండే, అధికారం ఉండే, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిన పేరు మీద కేసీఆర్ ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది. ఆంధ్రలో డబ్బు తెలంగాణ ఆపలేకపోయింది కదా. ఆంధ్రలో డబ్బు తెలంగాణ ఆపలేకపోయింది కదా. అవునా కదా? కేసీఆర్ డబ్బు ఈరోజు మీరు అధికారం రాకుండా ఆపలేకపోయింది కదా. మీ డబ్బు, మీ అధికారం కూడా రాబోయే రోజుల్లో బహుజనుల అధికారం రాకుండా ఆపలేదనే విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. మీరు కనుక సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ రాష్ట్రంలో రాబోయే రోజులలో మీ పార్టీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొని అర్థం చేపియగలిగే నాయకుడు వచ్చినాడు, మార్పు ఖచ్చితంగా వస్తుంది అనేది ఇది సమాజంలో ఎన్నో చరిత్రలు నిరూపించింది. మీకు కూడా గతి పట్టకుండా మీరు ఆలోచన చేయాలనే విషయం మేము స్పష్టం చేస్తూ ఇమ్మీడియట్గా సీఎం గారు ఈ విషయంపై స్పందించి దాన్ని ఇమ్మీడియట్గా మీరు సమస్య పరిష్కారం చేయాలని. పథకాల తర్వాత అండి, ఆర్టీసీ బస్సు ఉట్టిగిస్తారు, పెన్షన్లు ఇస్తారు, అన్నీ ఇస్తారు. స్కూల్ అమ్మాయిలు అండి రేపటి పిల్లల భవిష్యత్తు, వాళ్ళ తల్లిదండ్రుల గురించి పక్కకు పెట్టని ముందు వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం కదా. అలా భవిష్యత్తు గురించి ఆలోచించేది ఎట్లా అవుతారు మీరు? కాబట్టి ఇమ్మీడియట్గా అధికార పార్టీ ఆలోచన చేయాలి, ప్రతిపక్ష పార్టీలైనా మరి టీఆర్ఎస్, బీజేపీ కూడా ఆలోచన చేయాలి. కమ్యూనిస్టులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మీరందరూ కూడా ఆత్మగౌరవం, పేదలు అంటున్నారు. మరి పేదలకు ఆత్మగౌరవం ఎక్కడ ఉంది? మంచినీళ్ళు తాగే 70 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా మంచినీళ్ళు తాగలేని పరిస్థితి ఉంటే ఈ దేశమేనా? మానవత్వం ఉన్న పాలన నడుస్తుందా ఈ రాష్ట్రంలో? కాబట్టి సోదరులారా, నేను పత్రికా సోదరులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, మీరు సమస్యను మీరు బయటకు తీసుకొచ్చారు, దీని సమస్యను మీరు బయటకు తీసుకొచ్చారు, మరి దీన్ని ఎవరు పరిష్కరించాలండి? మీరు రాయాలి కదా. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు కూడా సమస్యను చూపించడం కాదు, సమస్య పరిష్కారం ఎవరు చేయకపోతే తప్ప కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉందని మీకు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈనాడు పేపర్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మీరు సమస్యను ఎక్స్పోజ్ చేశారు, సంతోషం, మరి సమస్య పరిష్కారం ఎవరు చేయాలి? రాయాలి కదా. ఇది రాష్ట్ర ప్రభుత్వం తప్పని, ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తలేవని, ఇది ఈ పాలకుల పాపం వల్లనే ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రేపటి పౌరులు అండి, రేపటి పౌరులు, పేద ప్రజలకు మేము ఏం చేస్తున్నాం, మీరు అదో ఇదో చేస్తున్నామని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు?
కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ నేటి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఈ విషయంపై ఆలోచన చేయాలి. సీఎం గారు ఆలోచన చేసినట్టు కేటీఆర్ గారు స్పందించాలి. లేని పనులన్నీ మాట్లాడుతున్నారు మీరు. మరి ఈ సంగతి ఏందండి? బండి సంజయ్ గారు రోజు 2 పార్టీలను తిడతారు. మరి దీని గురించి మాట్లాడా? సైకిల్ ఎవరు కావాలండి? సైకిల్ మాకు మంచినీళ్ళు దానికి పరిస్థితి లేదు పిల్లలకి అంటే నువ్వు సైకిల్ ఇస్తున్నావు. ఇది ఏర్పాటు చేసినాక తర్వాత చేయండి సైకిల్ మీరు. కాబట్టి అన్ని పేపర్లు ఎండీలు, మీడియా వాళ్ళు, ప్రింట్ మీడియాలు ఈ సమస్యలు ఎత్తి చూపుడే కాదు. దీన్ని పరిష్కారం చేయకపోతే కూడా వాళ్ళ ఎవరి బాధ్యత మీరే చెప్పాల్సిన అవసరం ఉందని బహుజన్ సమాజ్ పార్టీని మీకు విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నది. ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందనే విషయం కూడా స్పష్టం చేస్తూ సెలవు తీసుకుంటా. జై భీమ్, జై భారత్.